సెక్స్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ లేక, అంటే సెక్స్ చేయగలము, సెక్సువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ లేక, లేకపోతే అంతకుముందు 1 లేదా 2 సార్లు సెక్షువల్‌గా ట్రై చేసి ఫెయిల్ అయిపోవటం వల్ల సెక్స్ చేయలేనేమో అనే ఒక భయము, లేకపోతే పార్ట్నర్ ఏమనుకుంటదో, నేను సెక్స్ చేయలేకపోతే తను అందరికీ చెప్పిద్దేమో నా గురించి అనే ఒక భయంతోనూ చాలామంది ఈ సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదా సైకోజెనిక్ ఈడీతో బాధపడతా ఉంటారు. ఇది ఎక్కువగా 25-35 సంవత్సరాల ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళలో కామన్‌గా కనపడే సెక్షువల్ ప్రాబ్లము. ఇటువంటి వాళ్ళలో ఈ సైకలాజికల్ ఈడీని అసల వాళ్ళకది నిజంగా సైకలాజికల్ ప్రాబ్లమా? లేకపోతే నిజంగానే పెన్నిస్‌కి సంబంధించిన రక్తనాళాలు, నరాల్లో ఇబ్బంది ఏదైనా ఉండి ఎరెక్షన్ ప్రాబ్లమ్ వచ్చిందా అనేది చాలా సింపుల్‌గా మనం గుర్తించవచ్చు. ఎలా అనంటే, ఇటువంటి వాళ్ళలో సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు ఎరెక్షన్స్ రావు. కానీ వాళ్ళకి పార్న్ వీడియోస్ చూసి చేత్తో చేసుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే నిద్రలో ఉన్నప్పుడో, తెల్లారి లెగిసినప్పుడో అంగం గట్టిగానే అయ్యిద్ది. కానీ సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడే సడెన్‌గా అంగం గట్టిగా అవ్వకపోవటము, లేకపోతే సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు నార్మల్‌గానే పెన్నిస్ గట్టిపడి కరెక్ట్‌గా ఇన్సర్ట్ చేసే టైంకి పెన్నిస్ మెత్తగా అయిపోయి సెక్షువల్‌గా ఇబ్బంది పడతా ఉంటారు. ఇది కామన్‌గా 25-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళలో కనపడిద్ది. అండ్ ఎక్కువగా ఎవరిలో ఉంటది ఈ ప్రాబ్లమ్, ఈ సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేదా సైకోజెనిక్ ఈడీ అనంటే, యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు సెక్షువల్‌గా ఎవరితో అయినా ట్రై చేసి 1 ఆర్ 2 టైమ్స్ ఫెయిల్ అయిపోతే, అటువంటి వాళ్ళలో కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ ఈ సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. ఈ కాన్ఫిడెన్స్ లేకపోవటము, లేదా సైకలాజికల్‌గా చేయలేము అనే ఒక భయం వల్ల స్లోగా పెన్నిస్‌లో ఉన్న మజిల్లు టెంపరరీగా స్టిఫ్‌నెస్ వచ్చేస్తదనమాట. పర్మనెంట్ స్టిఫ్‌నెస్ కాదు. వాళ్ళకి పెన్నిస్‌లో ఉన్న మజిల్లు పర్మనెంట్‌గా హార్డ్ అయిపోవటం అనేది జనరల్‌గా షుగరు, బీపీ ప్రాబ్లమ్‌తోనో, లేకపోతే వయసు పైబడటం వల్లో జరిగే ప్రాబ్లము. కానీ వీళ్ళకేంటనంటే ఈ భయం వల్లో, కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్లో పెన్నిస్‌లో ఉండే మజిల్లు టెంపరరీగా స్టిఫ్‌నెస్ వచ్చేస్తది. ఈ పెన్నిస్‌లో ఉన్న మజిల్ టెంపరరీగా స్టిఫ్‌నెస్ రావటం వల్ల ఆ పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయి, ఆ బ్లడ్ వస్తున్న అక్కడున్న మజిల్లు రిలాక్స్ అవ్వక ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్‌తో బాధపడతా ఉంటారు.